నువ్వు గుండె మీద చెయ్యేసి చెప్పు, నువ్వు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించలేదా? ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్గా నీ పాపం పండిపోయింది. నువ్వే అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు అనుకుంటున్నావు. నీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలీదా? దేవుడికి ఏదైనా నువ్వు దాచగలవా? హైకోర్టు బెయిల్ ఇచ్చిన తరువాత కూడా ఆయన్ని రాత్రంతా జైల్లో పెట్టడానికి కారణం ఏంటి? ఆయనకు వచ్చిన 1100 కోట్లలో నీకు వాటా కొంత ఇవ్వలేదనా? క్వశ్చన్ నెంబర్ 1 ఆర్టికల్ 19 ప్రకారం. లేదా మీ గురువు గారు ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పించి అరెస్ట్ చేయించి మీ కంట్రోల్లో ఆయన తీసుకుందామనా? నెంబర్ 2. నెంబర్ 3, ఆయన నీ పేరు మర్చిపోయాడనా సక్సెస్ మీటింగ్లో? ఎవరు సీఎం? 4, వైసీపీ అభ్యర్థి మీకు వ్యతిరేకమైన ఎమ్మెల్యేకు ఆంధ్రాలో ఓపెన్గా సపోర్ట్ చేసినందుక చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రజలకు అర్థం అవ్వాలని నేను ఈ విధంగా 12 openly attended in the last 10 days while I was in Delhi, August 8th, and now even to impeach any judge who will go against the Constitution. I will not, the law will not, the Constitution will not. No one is above the law. అవకాశం ఇస్తున్నాను, ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తున్నాను. చట్టం మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్టు మీరు పనులు చేస్తే ఎస్పీ వినండి, మరొకసారి వార్నింగ్ ఇస్తున్నా. ఎంతమంది ఎస్పీలు కలెక్టర్లు జైలుకి వెళ్ళలేదు? వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో వెళ్ళలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని విషయాలకి ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్లు జైలుకు వెళ్ళరా? పాలన ఎప్పుడు ఉండదు. కనుక ఒక వీడియో పంపించాను తమ్ముడు రేవంత్ రెడ్డి, ఇప్పుడే నీకు కాల్ చేశాను, నువ్వు ఫోన్ ఎత్తలా. నీకు జైపాల్ రెడ్డికి పరుషోత్తంకి అందరికి వీడియో పంపించాను. కామెంట్స్ చదువు, 2000 కామెంట్స్. నేను దీనిని ఖండించిన 22 గంటల్లో ఆ ఒక్క వీడియోలో 11 లక్షల మంది చూశారు. దాదాపు 3 కోట్ల మంది 15 కోట్ల తెలుగు ప్రజల్లో చూశారు. నువ్వు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం, ఫండమెంటల్ రైట్స్. నువ్వు గ్లోబల్ పీస్ సమిట్ పెడతానని వీడియో ఇచ్చి జనవరి 29ని, డిసెంబర్ 3ని, 10ని, 29ని, ఫిబ్రవరి 10ని, మరలా సెప్టెంబర్ 30ని మాటిచ్చి మాట తప్పినప్పుడు దేవుని ఉగ్రత రేవంత్ నీ మీద రాలేదా? సమిట్ ద్వారా రాష్ట్రంలో 100 కంపెనీలు, 1000 కోట్లు, లక్షల ఉద్యోగాలు వస్తాయని నీకు తెలిసి నువ్వు ఒప్పుకున్నావు కదా. నవంబర్ 23 లాస్ ఏంజలస్ సమిట్లో 198 మంది వరల్డ్ లీడర్స్, రాయల్ ఫ్యామిలీస్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, బిలియనర్స్, సిఇఓస్ కంపెనీకి నేను సమిట్కి పిలిస్తే అక్టోబర్ 2 ఇక్కడ పెట్టలేదు, నవంబర్ 23 సమిట్కి అక్కడికి రాలేదు. కళ్ళు నెత్తికి వచ్చినందువల్లే కదా. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? దేవుడికి కళ్ళు లేవనుకుంటున్నావా? లేదా నువ్వు ముఖ్యమంత్రి అయి చట్టం నా చేతిలో ఉందని అసలు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి చట్టానికి విరుద్ధం. అందుకనే నిన్న నా జీవితంలో నాంపల్లి కోర్టుకు నేను వెళ్ళలేదు. ఆర్గ్యుమెంట్ చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళాను, ఏపీ హైకోర్టుకి వెళ్ళాను, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళాను. దాదాపు 23 ఆర్డర్లు తీసుకొచ్చాను. ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొచ్చాను. ఏపీలో స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటా 5 ఆర్డర్లు తీసుకొచ్చాను.
ఎలక్షన్ కమిషన్కు విరుద్ధంగా 5 ఆర్డర్స్ తీసుకొచ్చాను. నువ్వు హైడ్రా పేరున 482 బిల్డింగులు కూల్చకుండా మరొకసారి నోటీసులు ఇవ్వకుండా డ్యూ ప్రాసెస్ లేకుండా మేము కూల్చమని నీ గవర్నమెంట్ ఒప్పుకుంది. నువ్వు చేస్తున్న తప్పులు, కేసీఆర్ గారు 12 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ నుంచి చేర్చుకున్నప్పుడు నువ్వు తిట్టుపోసావే నీ కాంగ్రెస్ నేతలందరూ. మరి అదే విధంగా నువ్వు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకోవడం 10th షెడ్యూల్కి వ్యతిరేకం కాదా? బుద్ధున్న జడ్జిలు ఎవరు బుద్ధి మాలిన పని చేయరు. 99% ఆనరబుల్ జస్టిసెస్ ఆర్ రూలింగ్ అకార్డింగ్ టు ద లా, but there are dictators and warlords acting like lords, going against the constitution. చేసినప్పుడు 2019లో 23 చనిపోయారు. ఆయన అరెస్ట్ చేశారా పోలీసులు? వైలేషన్. బెయిల్ ఇవ్వకపోతే కోర్టులో ఆనరబుల్ జడ్జి ముందు నేను నిన్న మాట్లాడా. అల్లు అర్జున్ వింటుండగా ఇంటరప్ట్ చేశా. యువర్ ఆనర్ పర్మిట్ మీ టు స్పీక్ అని. ఎందుకు వెళ్ళాను? నువ్వు రైతులకు బేడీలు వేసినప్పుడు కేసీఆర్ గుర్తు రావట్లేదా? కేసీఆర్ని తిట్టేవే, రైతు బంధు చేస్తానన్నావే, 6 వాగ్దానాలు నెరవేరుస్తానన్నావే. ఇవన్నీ నెరవేర్చాలంటే డబ్బు అవసరం. నువ్వు జనవరి 30ని హైదరాబాద్ చారిటీ సిటీస్ లేదా హైదరాబాద్ సమిట్కు నువ్వు మద్దతు ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలోనే ఉండవని నేను ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎవరైతే రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీలో ఉంటారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఫ్యూచర్ లేకుండా చేస్తాం. అప్పుడు కేసీఆర్ అవినీతి చేసినప్పుడు, నన్ను సిరిసిల్లలో కొట్టించినప్పుడు నేను క్యాంపెయిన్ చేసి కేసీఆర్ మీద కేసులు వేసి ఆయన సెక్రటరియట్ను ఓపెన్ చేయకుండా 5 సార్లు ఆర్గ్యుమెంట్స్ వినిపించలేదా? అర్థం చేసుకో, మనసు మార్చుకో. ఇప్పుడైనా బాహ్యంగా ఎందుకు చెప్తున్నాను? నువ్వు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలేదు కనుక నువ్వు అల్లు అర్జున్ని అరెస్టు చేయించావా లేదా? గుండె మీద దేవుడు ఉన్నాడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి మారు మనసు పొంది ఇప్పుడైనా అల్లు అర్జున్కి బాహ్యంగా కాల్ చేసి క్షమాపణ చెప్పు. నువ్వే హోమ్ మినిస్టర్వి, నువ్వే సీఎంవి, నువ్వు చెప్తేనే మీ పీపీ సైలెంట్గా ఉన్నాడా లేదా? నువ్వు చెప్తేనే ఆయన్ని జైల్లో పెట్టారా లేదా? దీని కొరకు కేసేసి సిబిఐ ఎంక్వైరీ చేయించమంటావా? నీ ఫోన్ రికార్డ్స్ లాగమంటావా? పెట్టుకోవద్దు, ఈ రూట్లో వెళ్ళొద్దు. ఒక ప్రపంచ శాంతి దూతగా, ఒక అన్నగా చెప్తున్నాను. నన్ను అరెస్ట్ చేశారు ఇల్లీగల్గా. ఎవరు చేయించారు? 2012 మే 21 సోనియా గాంధీ. ఎవరి ద్వారా చేయించింది? సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా. ఎందుకు చేశారు? ఒకే ఒక కారణం, వాళ్ళ అవినీతిని ఎత్తి చూపించారని. రేణుకా చౌదరితో చెప్పి అహ్మద్ పటేల్ వారింటికి పంపించి 9 గంటల మీటింగ్ పెట్టి నేను కాంప్రమైజ్ అవ్వనందుకు నన్ను అరెస్ట్ చేశారు. ప్రపంచ లీడర్ని నన్నే చేసినప్పుడు ఒక యాక్టర్ అల్లు అర్జున్ చేయడం మీకు విశేషమా? మరి మోహన్ బాబు టీవీ రిపోర్టర్ మీద దాడి చేసి చిన్నగా కొట్టి ప్లాస్టిక్ సర్జరీ అయినంతగా క్షమాపణ చెప్పని మోహన్ బాబుని నువ్వు అరెస్ట్ చేయించగలిగావా? ఓహో అన్నా కదా స్టేట్మెంట్స్, కమ్మోలు అమ్మోళ్ళు లాంటి వాళ్ళు దేవుళ్ళని. కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు. నేను ఒక బీసీగా మాట్లాడుతున్నాను, దేవుడు జనుగా. నీతి నిజాయితీ ఉన్న ప్రతి మీడియా, అందుకే ఒక సోషల్ మీడియా ఒక ఆర్టికల్ వేస్తే నేను చెప్పింది పెడితే 11 లక్షల మంది వాచ్ చేశారు. రెగ్యులర్ మీడియా ఇప్పితే సోషల్ మీడియా ఉంది. న్యాయం చేయండి. ఇప్పుడైనా తమ్ముడు రేవంత్ రెడ్డి, నువ్వు రైతుని హ్యాండ్ కప్ చేసి ఇచ్చుకెళ్ళవే, నీ పాపం పండింది. నువ్వు సమిట్ పెట్టనన్నావే, నీ పాపం పండింది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేయించవే, నీ పాపం పండింది. కోట్ల మంది అభిమానులు ఉన్న అల్లు అర్జున్తో నువ్వు పెట్టుకుంటావా? ఆయన ఏమైనా చంపించాడా? యాక్సిడెంట్ అయింది. మరి చంద్రబాబు నాయుడు పుష్కరాల్లో చనిపోయినప్పుడు అరెస్ట్ చేశారా? ఆయన ర్యాలీలో మరలా పర్మిషన్ ఇచ్చి గుంటూరులో 2023 జనవరిలో
ముగ్గురు చనిపోయినప్పుడు గుంటూరులో ఆయన అరెస్ట్ చేశారా? మీ పొలిటికల్ ర్యాలీస్లో ఇప్పుడు నేను 2200 మీటింగులు పెట్టాను శాంతి సభలు. నైజీరియాలో పెద్ద మీటింగు 70 లక్షలు, అమెరికా వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు, హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్, జిమ్ఖానా గ్రౌండ్స్, ఈ గ్రౌండ్స్ అన్ని నిండిపోయినప్పుడు 10-20 లక్షలు, బెంగళూరులో, చెన్నైలో. ఒక్కరు చనిపోలేదే. 2200 మీటింగ్స్లో మేము డిసిప్లిన్గా స్పిరిచువల్గా పెడతాం. తల్లి చనిపోయింది, చాలా విచారం. వెంటనే అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేశాడు. నేను ఈరోజే చెప్తున్నాను అల్లు అర్జున్కి కనీసం ఆ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వమని. ఇవ్వగలిగితే 5 కోట్లు. దేవుడు నీకు 1000 కోట్లు ఇచ్చాడు, ఇంకో 10,000 కోట్లు ఇస్తాడు. దేవుడు నేను దీవిస్తాడు. ఆ కుటుంబానికి ₹1 5 కోట్లు చెల్లించు. ఎందుకంటే బిడ్డ అనాథి అయిపోయాడు, హాస్పిటల్లో ఉన్నాడు. కానీ నీకు మంచి రోజులు వచ్చే అల్లు అర్జున్, దేవుడు నీతో ఉన్నాడు, నేను నీతో ఉన్నాను. 24 గంటల్లో ఆయన రిలీజ్ చేయకపోతే హైకోర్టుకు వెళ్ళి నేనే ఆర్గ్యూ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఆయన పబ్లిక్ ప్రాపర్టీ కనుక, ఎందుకంటే సాటర్డే సండే వేయడానికి లేదని ఛాలెంజ్ చేశాను మీడియాలో. వెంటనే నీకు బెయిల్ ఇచ్చారు. ప్రజలు నీతో ఉన్నారు, నీ ఫ్యాన్స్ నీతో ఉన్నారు, నువ్వు న్యాయం చేయి. గాడ్ బ్లెస్ యు. Permission, he went to the theater. Sad situation happened. He apologized. Unlike Mohan Babu, he beat up a reporter badly, injured a reporter. That is section 307 IPC old section. Attempt to murder, injured, operation, surgeries needed. And I announced 1 lakh rupees donation to Ranjit family. And everybody should donate to all the agent, yeah, reporter, वो real estate वाला धंधा करता है, धंधा आता है, वो चिरानी हिंदी तो अल्लू अर्जुन वो धंधा किया, वो धंधा कमाया. इधर మాట్లాడడం ఇదా? కోట్ల మంది అభిమానులు ఉన్నారు, నీకు 1,00,000 మంది అభిమానులు లేరు. రేవంత్ రెడ్డి 1,00,000 మంది. ఈరోజు భిక్షం పెడితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. నేను రాహుల్ గాంధీతో ఫైట్ చేస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. డిసెంబర్ 3-4 ఆ సంగతి రేవంత్ రెడ్డి విని 4 నిమిషాలు అప్రిషియేట్ చేశారు. ఎందుకు? తమ్ముడు రేవంత్ రెడ్డి వస్తే నేను సీఎం అయినట్టు ఫీల్ అయిపోయాను, సమిట్ పెడదామని. ఆయన కూడా చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నాడు, కోర్టులో కేసేశారు, వాదనలు వినిపించారు. ఆయన సమిట్ పెడతానని వీడియో ఇచ్చి ఎందుకు పెట్టట్లేదు? చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఇవ్వలేదు. ఆయన ఎందుకు ఆర్డర్ ఇవ్వలేదు? అది కూడా నేను కేసేస్తాను. Or how he is responsible. Number 1, CM Ravant Reddy is the chief minister, not KCR, KTR. Number 2, he is the home minister. When you are the home minister is responsible for any police arresting any citizen of India or any citizen of Telangana state. Number 1. కొన్ని కోట్ల హిందువులకి, ముస్లిమ్స్కి. నేను అల్లు అర్జున్ వాడుకోవాల్సిన లేదు. అల్లు అర్జున్కి అన్యాయం జరిగిందని, కామారెడ్డి రైతులకు అన్యాయం జరిగిందని ధర్నా చేశాను, యుద్ధం చేశాను, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను, కోర్టులో కేసేశాను, వాళ్ళని రప్పించాను, 5 సార్లు ఆర్గ్యుమెంట్లు వినిపించాను, 10,000 కోట్లు ప్రాజెక్టు ఆపాను. వాళ్ళు వాడుకున్నావా? వాళ్ళు వెళ్ళి మన కేసీఆర్ కోట్లు వేశారు. సో నేనేమంటున్నానంటే, అల్లు అర్జున్ అన్నవాడు 200 దేశాల్లో తెలియదు, రేపు తెలిపిస్తా. అల్లు అర్జున్ నా సహాయం అడిగితే ఇంతకంటే మంచి మేము హాలీవుడ్లో మెల్ గిబ్సన్